అందరికీ నమస్కారం అండి. మేము శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి దేవస్థానంకి వెళ్ళామండి. అది మన ఉప్పల్ బగాయత్లో ఉంటుందండి. అక్కడ స్వామి శ్రీ స్వయంభుగా వెలిచారండి. అక్కడ మనం ఇలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయండి. మనం అక్కడ కోరికలు కోరుకున్న తర్వాత మనం అక్కడ గుమ్మడికాయ దీపాలు అనేది వెలిగించాలండి. ఆ గుమ్మడికాయ దీపాలు ఎలా వెలిగించాలంటే మనకు అక్కడ దేవాలయం దగ్గరనే మనకు అక్కడ అమ్ముతారండి. అన్నీ 250 ఏమో ఛార్జ్ చేస్తారు ఒక్క సెట్కి. అందులో మనకి గుమ్మడికాయ, ఉప్పు, నవధాన్యాలు, నువ్వులు, కొబ్బరికాయ, ఇంకా అగరబత్తులు, పసుపు, కుంకుమ, ఒత్తులు అన్నీ మనకి ఇస్తారండి. మనం ఒక గుమ్మడికాయ కట్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని ఇస్తరాకులు కూడా ఇస్తారండి. అందులోనే సెట్లోనే 2 ఇస్తరాకులలో ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని పసుపుతోని కానీ గంధంతో కానీ మనము ఆ గుమ్మడికాయలని మంచిగా మొత్తం ఇట్లా రాసుకోవాలండి. రాసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని మంచిగా అలంకరించుకొని పూలతో చుట్టూ పూలు పెట్టుకొని ఆయిల్ పోసి ఒత్తేసుకొని మనం ఆ గుమ్మడికాయ దీపాలను అనేది వెలిగించుకోవాలండి. అక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుందండి. అష్టమి రోజు, అమావాస్య రోజు మాత్రం ఫుల్ రష్ ఉంటారండి. మీరు కొంచెం ఎర్లీగా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మీరు ఎర్లీగా రండి. ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా రష్ ఉంది. పెద్ద క్యూ లైన్ ఉంది. చూడండి అక్కడ గొడవ కూడా పడుతున్నారు. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉందండి. మాకు కూడా చాలా ఇబ్బంది అయింది. మాకు చిన్న బాబు ఉన్నాడని మేము రిక్వెస్ట్ చేసి, మా బాబు ఏడుస్తున్నాడని రిక్వెస్ట్ చేసి మేము వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. అక్కడే మనం కొంచెం లోపలికి వెళ్ళాలని కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుందండి. మనం దర్శనం చేసుకున్నాకైనా దర్శనానికి ముందైనా కొబ్బరికాయ కొట్టేసి రావచ్చు. అక్కడ దేవాలయం లోపలే మనకి స్వామివారి అష్టోత్తరం ఉంటుంది, కాలభైరవ అష్టకం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుందండి. మనం అక్కడ చదువుకొని రావచ్చండి. అక్కడ స్వామివారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. నాకైతే చాలా అంటే చాలా కోరికలు బాగా నెరవేరాయండి. మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. ఆ కోరిక అనేది మాకు నెరవేరిందండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ మీరు దీపాలు ఎలా వెలిగించాలి, అక్కడ ఏ ప్లేస్లో వెలిగించాలి, దర్శనం చేసుకున్నాక వెలిగించాలా, దర్శనం తర్వాత వెలిగించాలా అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై